అర్హులైన వారందరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అధికారులతో కలిసి తానే స్వయంగా గ్రామాల్లో సర్వే చేయించి రాజకీయాలకు అతీతంగా ఇళ్లు ఇస్తామన్నారు. తన రాజకీయ జీవితంతో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదన్నారు. నిజాయితీగా పనిచేసిన వారిని తాను ప్రోత్సహిస్తానన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎంపీ కడియం కావ్య. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో జరిగిన సమావేశానికి హాజరైన ఎంపీ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితులలో నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా చేయాలి, ప్రతిపక్షంలో ఇది సాధ్యం కాదు అని ఆలోచిస్తున్న పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫోన్ చేసి, అన్న మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేయండి, మీ అనుభవం మాకు అవసరము, మీ అనుభవం మాకు చాలా అవసరము, మీ నియోజకవర్గ అభివృద్ధికి మీరు అడిగిన రకంగా నేను నిధులు ఇస్తానని చెప్పి వారు తెలియజేయడంతో ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజల కొరకు నేను ప్రస్తుతము ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మన నియోజకవర్గం పట్ల ఉన్న ప్రేమతో, మన ప్రజలపైన ఉన్న ప్రేమతో, నా పట్ల ఉన్న గౌరవంతో ఈ 2 సంవత్సరాల 6 మాసాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి దాదాపు 1400 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.